హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీస్ ఆఫ్ ఆఫీషియల్. బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మేము గృహ ప్రవేశం వెళ్తున్నాం అనమాట. సో సాగర్ వాళ్ళ ఫ్రెండ్ది వినోద్ అనే వాళ్ళది గృహ ప్రవేశం అనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో అంతా చూపిస్తా, హోమ్ టూర్ కూడా చేస్తా. కొత్తగా ఫ్లాట్ తీసుకున్నారనమాట. సాగర్ నేను గృహ ప్రవేశంకి అయితే వెళ్తున్నాం. అందుకే నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. సో నేను ఎలా రెడీ అయ్యాను అనేది కామెంట్ చేసేయండి. పెద్ద జడ వేసుకున్నాను. నా ట్రెడిషనల్ లుక్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది కామెంట్ చేస్తుంది. పెద్ద వెళ్ళేదారిలో ఫ్లవర్స్ పెట్టుకోవాలి, లేదు బాగుంది. టైం అయిపోతుంది, నాకు రెడీ అవ్వడానికి చాలా టైం పట్టేసింది అనమాట. సో నా శారీ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. కాబట్టి ఈరోజు నేను లీవ్ కూడా పెట్టేశాను, వెళ్ళాలి తప్పదు కాబట్టి. సో ఇప్పుడు మేము అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ హోమ్ టూర్ కూడా చేస్తా. కొత్త హౌస్ కదా, ఫ్లాట్ కదా, మీకు కూడా చూడాలనిపిస్తుంది. సో నేను కూడా వెళ్ళి మంచిగా వీడియో తీసి మీకు చూపిస్తా. అండ్ మంచి రీల్స్ కూడా యూజ్ చేసుకుంటా, ఎందుకంటే మంచిగా రెడీ అయ్యాను కాబట్టి. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో గైస్, ఫైనల్లీ అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను రెడీ అవ్వడానికి చాలా టైం పట్టేసింది అనమాట. అండ్ ఎక్కడంటే గృహప్రవేశం మధురవాడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి జిల్లా పరిషత్ నుంచి మధురవాడ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ బీచ్ రోడ్లో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఇవే ఫ్లాట్స్ అన్నీ. ఫ్లాట్లో 5th ఫ్లోర్ తీసుకున్నారు అన్నయ్య వాళ్ళు. అండ్ మధ్యలో వర్షం పడింది, నా మేకప్ అంతా చెరిగిపోయింది అనమాట. సో క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, వైజాగ్లో ఒకేలా ఉండదు ఎప్పుడు. ఎండ ఎక్కితే వెంటనే వర్షం పడిపోద్ది, అలా ఉంటుంది అనమాట. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం రావడం. సాగర్ ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాడు, రిజిస్ట్రేషన్ టైంలో వచ్చాడనమాట. సో నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇల్లు చూడడం. నాకైతే ఎగ్జైటింగ్ ఎలా ఉంటుంది ఏంటో. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారనమాట అన్నయ్య వాళ్ళు. ఫైనల్గా వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి గృహప్రవేశం అయిపోయింది. ఇంకా భోజనాల టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా రాగానే నేనైతే ఇంటికి వీడియో తీస్తున్నా. ఎంత బాగుందో హౌస్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడు కొబ్బరికాయ కొట్టడానికి నేను ఎక్కడ కెమెరా కనబడినా నేనైతే ఫస్ట్ పిక్స్ తీసుకుంటే, అండ్ అతను పిక్స్ తీయమని చెప్పాను. అలాగే నాకు మంచిగా తీశారు. అండ్ ఏదో చిన్న పూజ కూడా అవుతుంది మేము వచ్చే టైంకి. పంతులు గారు ఇంకున్నారు. కావాలంటే చెప్పండి. తినే వినోద్ అన్నయ్య హౌస్ కొనుక్కున్నారు చాలా కష్టపడి. అండ్ మాకు అడుగుతున్నారు హౌస్ ఎలా ఉందని. నేనైతే చెప్పా సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చేసిందని.
అండ్ సాగర్ నేను కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. చాలా మంది చుట్టాలు అయితే వస్తున్నారు. సాగర్ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారనమాట. మంచిగా పిక్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజంతా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం. కానీ బాగా అయింది గృహ ప్రవేశం అంతా. ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే మేడపైకి వెళ్ళి రీల్స్ తీసుకున్నా. లొకేషన్ కూడా చాలా బాగుంది మేడపైన. అండ్ మనం మంచిగా రెడీ అయ్యామంటే ఇంకా రీల్స్ తీసుకోవాల్సిందే. సో ఆ రోజు చాలా రీల్స్ తీసుకున్నా, ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీళ్ళందరూ కూడా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అండ్ స్కూల్ మేట్స్ కూడా. సో వీళ్ళందరూ కూడా మంచిగా పిక్స్ అన్ని తీసుకున్నాం. అందరినీ మంచిగా ఇన్వైట్ చేశారు. అందరూ మంచిగా వచ్చారనమాట. ఇల్లు అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఇంతకీ హౌస్ ఎలా ఉంది, బాగుందా లేదని కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ సాగర్ మిస్ అయ్యాడు. అండ్ వీళ్ళు సాగర్ క్లాస్మేట్స్ కూడా, స్కూల్ మేట్స్ కూడా. వినోదాన్ని సాగర్ ఒకటే క్లాసు. సో ఇలా సాగర్ ఎక్కడికి వెళ్ళట్టున్నాడో అందుకని మేము తీసుకున్నాం. అండ్ పిక్స్ అన్ని తీసుకున్నాక లాస్ట్లో గణేష్ అనే వాళ్ళందరూ వచ్చారు. ఇగుమ్మ జాగు పెద్ద జడ వేసింది. నెక్స్ట్ భోజనాలు అనమాట. అప్పటికే చాలా టైం అయిపోయిందని, ఆకలిస్తుందని ఇంక తినడానికి అయితే కిందకు వచ్చేసాం. ఇలా వేసుకొని ఒక్కటిగా తింటున్నాం. సాగర్ యాక్చువల్లీ ఆ రోజు అప్పుడే బయటికి వెళ్ళాడు. వేరే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందంటే కనిపించి వచ్చేస్తానని. సో అలా వెళ్ళారు. నేనైతే సాగర్ వచ్చేలోపు లంచ్ చేసి వెయిట్ చేస్తున్నా, సాగర్ ఎప్పుడు వస్తాడా అని. దానికి వచ్చి అక్క ఇటు వచ్చి రెండు చేతులు ఖాళీ వేళ్ళు అది అలా చేద్దాం. డిమార్ట్లో తక్కువే కదా. ఫైనల్లీ భోజనాలు అన్నీ అయిపోయాక ఇంకా పైకి వచ్చాం. అప్పటికే సాగర్ వచ్చేసారనమాట. సాగర్ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదో మాట్లాడుకుని వీడియో కూడా తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మేము తెచ్చిన గిఫ్ట్ అయితే అన్నయ్యకి ఇచ్చేసామన్నమాట. నేను కుందులు తీసుకున్నా, ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇచ్చేసాక అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఇల్లంతా చూపిస్తా. ఇది ఎంట్రన్స్లో ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో పెద్ద హాలు, చాలా మంచిగా ఉంది హౌస్ అయితే. అన్ని వాళ్ళు చివరిని తీసుకున్నారు 5th ఫ్లోర్లో. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇదంతా వచ్చేసి హాలు. చుట్టాలందరూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనమాట. అప్పటికి నా జడ కూడా లూజ్ అయిపోయింది, అంత ఇష్టంతో వేసుకున్నాను. అండ్ ఇది హాలు, ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడే పూజ చేశారు, అప్పుడే తీరాము ఇవన్నీ కూడా. ఇది డైనింగ్. నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది చిన్న బెడ్రూమ్, దాని పక్కన వచ్చేసి పెద్ద బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఒక బెడ్రూమ్ ఇది చిన్నగా వచ్చింది. ఇంకో బెడ్రూమ్ ఏమంటే ఆ బాత్రూమ్ అటాచ్డ్, అది పెద్దగా వచ్చింది. సో దీనికి బాత్రూమ్ అటాచ్డ్ లేదు. ఇంకో రూమ్కి అయితే పెద్దగా వచ్చి దానికి బాత్రూమ్ అటాచ్డ్ ఉంది. దీనికి పక్కన పెట్టారు, హాల్లో పెట్టారు బాత్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా బాగుంది, సరిపోద్ది ఈ మాత్రం కిచెన్. ఇంకా పెద్దగా అయితే మనం దాని కింద చేసుకోవాలి. ఇవన్నీ కబోర్డ్లో అవన్నీ వేస్తే ఇంకొంచెం చిన్నగా అయిపోద్ది. బట్ అవన్నీ చూసుకొని వేసుకుంటా అన్నారు అన్నయ్య వాళ్ళు మంచిగా. అండ్ బాల్కనీలు అయితే 3 వచ్చాయి. కిచెన్కో బాల్కనీ వచ్చింది, హాల్కో బాల్కనీ వచ్చింది, అండ్ ఇంకో బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది అనమాట. పక్కనే స్కూలు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడి నుంచి కింద చూస్తే మొత్తం భలే కనిపిస్తుంది.
అండ్ ఇదంతా స్కూలు. ఇక్కడ నుంచి నిల్చొని చూస్తే స్కూల్ గ్రౌండ్ అంతా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ భోజనాలు అన్నీ అయిపోయాక ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. అండ్ అందరితో కూడా వీడియోస్ అన్ని తీసుకున్నాం. ఎందుకంటే అందరూ మళ్ళీ ఇలాగే కలుస్తాం ఫ్రెండ్స్ అందరం కూడా మళ్ళీ కలం కాబట్టి. సో అందరితో ఇలా వీడియోస్ అన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ మా అన్నయ్యతో కూడా లాస్ట్లో ఇలా వీడియో తీసుకున్నాం. ఇంతకీ ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా మా వర్షన్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.